కలువాయి రాపూరు మండలాలు వెనుకబడి ఉన్నాయని ఈ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శాసనసభలో తెలిపారు. కండలేరు రిజర్వాయర్ వద్ద బోటింగ్ వసతులు కల్పించి ఈ రెండు మండలాలను కలుపుతూ టూరిజం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలో కండలేరు రైతులను ఆదుకున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేస్తూ పర్యాటక రంగం ద్వారా ఈ ప్రాంత రూపురేఖలు మార్చాలని ఆయన విన్నవించారు. మా వెంకటగిరి నియోజకవర్గంలో కలవాయి రాపూర్ మండలాలు బాగా వెనకబడి ప్రాంతం అధ్యక్ష. అయితే ఈ ప్రాంతంలో టూరిజం ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తే యువతకి ఉపాధి అవకాశాలు ఉంటాయి అధ్యక్ష. అయితే రాపూర్ మండలంలో ఉన్నటువంటి పెంచిల కోన పవిత్రమైన పుణ్యక్షేత్రం అధ్యక్ష. ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి వర్యులు కూడా వచ్చి పెంచిల కోనలో దర్శనం చేసుకున్నారు అధ్యక్ష. అయితే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అప్పట్లో 1983లో మా రాపూర్ మండలంలోనే కండలేరు ప్రాజెక్టు ఒకటి ప్రారంభించారు అధ్యక్ష. అది చెన్నైకి త్రాగునీరు ఇచ్చేదానికోసం ప్రారంభిస్తే వాళ్ళు అప్పట్లో పైప్ లైన్లు అడిగితే పైప్ లైన్లు ఇవ్వకుండా ఓపెన్గా పెట్టి ఈరోజు మా ప్రాంత రైతులంతా కూడా ఆదుకుంటున్నారు అధ్యక్ష. అయితే అప్పట్లో వరి పంట కూడా పండేది కాదు అధ్యక్ష. వర్షాలు వస్తే ఎల్లి పంటలు వేసుకొని సజ్జో రాగో పెట్టుకునేవాళ్ళు. ఈరోజు ఆయన దయ వల్ల ఆ ప్రాజెక్టు పెట్టి ఓపెన్లో పెట్టిన దానివల్ల మా ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు అధ్యక్ష. అయితే దీనికి ఇప్పుడు ఆ కండలేరుకి రివిట్ పెయింట్ కట్టించాలి అధ్యక్ష. ఎందుకంటే మట్టి కట్టతో కట్టాలి అధ్యక్ష. అప్పట్లో దానికి రివిట్ పెయింట్ కడితే బాగుంటుంది అధ్యక్ష. అదేవిధంగా కలవాయి మండలంలో పనిపెద్దోయలు పెన్నా అనేది ఒడ్డున పురాతన దేవాలయం కూడా ఉంది అధ్యక్ష. అయితే ఈ రెండు మండలాల్లో 4 ప్రదేశాలను కలిపి టూరిజం సర్క్యూట్గా ఏర్పాటు చేస్తే పర్యాటక ప్రాంతాలుగా ఈ 2 మండలాలు అభివృద్ధి అవుతాయి అధ్యక్ష. అదేవిధంగా కండ్లే డ్యామ్ కలవాయి మినీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో బోట్లు ఏర్పాటు చేస్తే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. అదేవిధంగా బోటింగు పార్కులు ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది మరి ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయి అధ్యక్ష. అదేవిధంగా రాపూరు కలవాయి మండలాల్లో పర్యాటక ప్రదేశాలుగా ఒక సర్క్యూట్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తే బాగుంటుంది అధ్యక్ష. అదేవిధంగా పర్యాటక ప్రదేశాలుగా మార్చడం ద్వారా ఈ ప్రాంతంలో ప్రజలను మంచి అనుభూతి ఆనందించవచ్చు అధ్యక్ష. వినోదంతో పాటు ప్రాంతాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించేందుకు అవకాశం ఉంటుంది అధ్యక్ష. అయితే ఇది మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు మరి దీని చర్యలు తీసుకొని మీ ద్వారా దాన్ని చేపట్టాలని చెప్పనేసి కోరుకుంటున్నాను అధ్యక్ష.